ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు. సార్ని అడిగి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం రీసెంట్ టైమ్స్లో చూసినామంటే ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీ తీసుకున్నామంటే ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని నష్టాలు జరిగినా ఒక కంట్రీ అనేది ఒక స్టాండర్డ్ బై ఉందిగా. సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఇండియాకి వస్తే ఉండగలుగుతుందా సార్? అలా బేసికల్గా ఇజ్రాయెల్కి దేశభక్తి చాలా ఎక్కువ అండి. వాళ్ళ దేశంలో ఉన్న రూల్ ఏంటంటే 18 దాటితే ఎవరైనా సరే మిలిటరీలో 5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాల్సిందే, కంపల్సరీ అక్కడ. ఓకే. ఇజ్రాయెల్లో 19% ముస్లిం పాపులేషన్ ఉందండి. వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ తరఫున పోరాడతారు. అందుకని మన ఇండియాలో అక్కడ కూడా రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి, రకరకాల బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, రకరకాల కులాలు, రకరకాల మతాలు ఉన్నాయి. కానీ దేశభక్తికి వస్తే కనుక ఆ దేశం ఒకటే దాడి మీద నిలబడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ప్రతిపక్షం వాళ్ళు గవర్నమెంట్లో చేరారు, అందరూ ఒకటే మాటగా కూర్చున్నారు. అంటే ఫండింగ్ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు, సెలబ్రిటీ సపోర్ట్ చేస్తున్నారు. దేశం మొత్తం ఒకటే నిలబడింది. అది కంట్రీ చిన్నదై ఉండొచ్చు, ఒక యూనిటీ, బట్ వాళ్ళకున్న దేశభక్తి ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు అనమాట అది. ఓకే, అట్లా వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళ దేశం సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అంటే దేశభక్తిలో అల్టిమేట్ అంటే మనం ఇజ్రాయెల్ తీసుకోవచ్చు. ఇండియా పర్సెప్షన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ మనం అనుకోవడం సరిపోద్ది. ఇక్కడ కులం, మతం, రాజకీయాలు మొత్తం సపరేట్ అయిపోతాయి. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఎస్ అని చెప్తే ప్రతిపక్షం వాళ్ళు నో అని చెప్పాలి. అది రూల్ అనమాట ఇక్కడ ఇండియాలో. అట్లా ఏటికైనా సరే అడ్డుపడతారు. దీంతో కోర్టుకు వెళ్ళిపోతే సంవత్సరాలు పడుతుంది ఇక్కడ. అందుకని యుద్ధాలంటే జరిగితే ఇండియా మొత్తం ఒకటి అవుద్ది అంటే చాలా కష్టం. అందుకని ఇండియా ఇంటర్నల్ ఇష్యూస్ ఫిక్స్ చేసుకుంటే తప్ప ఇజ్రాయెల్ అంత స్ట్రాంగ్ అవ్వటం అంత ఈజీ ఏం కాదు. అందుకని ఇజ్రాయెల్ జనాభా చిన్నదై ఉండొచ్చు, బట్ దాని పొటెన్షియాలిటీ చూసుకుంటే దేన్నైనా సరే ఎదిరించే అంత ఇదనమాట. ఓకే, అందుకని చుట్టూ ఒపీనియన్ డిఫరెన్స్ తోటి చాలా ముస్లిం కంట్రీలతో అది ఫైట్ చేస్తున్నా సరే ప్రతి చోట ఎందుకు సక్సెస్ వస్తుందంటే వాళ్ళ కమిట్మెంట్ ఆ రేంజ్లో ఉంటుంది. ఇండియా వాళ్ళకి అంత ఈజీ ఏం కాదండి. ఇండియాలో అలాంటి దేశభక్తి ఎప్పుడు చూడలేము. ఇండియా యొక్క వీక్నెస్ ఏంటంటే 80% హిందువులు అయినా సరే వీళ్ళు ఎన్నెముక లేని వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం జరిగినా పట్టించుకోరు. ఓకే, వేరే వాళ్ళు ఏమో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చూసుకుంటారు తప్ప వాళ్ళ దేశం గురించి పట్టించుకోరు. అట్లా మతం వైజ్గా, కులం వైజ్గా అండ్ క్యాస్ట్ వైజ్గా అన్ని సపరేట్ అయిపోతూ ఉంటారు. అందరూ ఒక టవరు, ఎట్టి పరిస్థితుల్లో ఒక టవర్ అనమాట. అట్లా ఇండియాని మనం ఇజ్రాయెల్తో కంపేర్ చేయొచ్చా అంటే డెఫినెట్గా కాదు. వాళ్ళ దేశభక్తితో పోల్చుకుంటే మనోళ్ళు నథింగ్ అక్కడ. బేసికల్గా ఏంటంటే వాళ్ళు 18 ఏజ్ నిన్న వాళ్ళందరికీ మిలిటరీలో జాయిన్ అవడం వల్ల ఆటోమేటిక్గా దేశం మీద వాళ్ళకి ప్రేమ పట్టుకొస్తుంది అనమాట. ఇండియాలో అలాంటి రూల్స్ ఏం లేవు. బహుశా ఇండియాలో కూడా స్కూల్లో దేశభక్తి గీతాలు పాటించడం, అందరినీ మ్యాండేటరీ చేయడం ఇండియా మొత్తాన్ని, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ క్యాస్ట్ అని, ఏ కులమైన సంబంధం లేకుండా. అండ్ మిలిటరీలో కంపల్సరీగా ఒక 2 to 5 years ట్రైనింగ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ క్యాస్ట్, ఏ కులం సంబంధం లేదు, అబ్బాయిలు అమ్మాయిలు కూడా సంబంధం లేదు. అలా ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి దేశం గురించి అర్థం అవుద్ది, దేశం ఫస్ట్ మనం నెక్స్ట్ అనే విషయం అర్థమైంది. ఇండియాకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి దేశం సెకండ్ అండి. వాళ్ళు మిలిటరీ వాళ్ళ మీదే సెటర్లు వేస్తారు. అంత దారుణమైన ఎన్నో చూస్తూ ఉంటాం సార్. దేశభక్తి తక్కువ ఉండాలి అనమాట, వీళ్ళు సెటర్లు వేస్తూ ఉంటారు. అందుకని ఇజ్రాయెల్తో మనం ఏ దేశాలని కంపేర్ చేయలేము. ఏ దేశం అందులో ఇండియాలో అంటే అసలు మనం కంపేర్ చేయలేము. మిగతా ఏ కంట్రీలో కూడా ఎంత తక్కువ దేశభక్తి మనం చూడలేము వేరే దేశాల్లో ఎక్కడ కూడా. బట్ ఇండియాలో మరి దారుణంగా ఉంటుంది అనమాట. ఇద్దరు ఎలా తనుకోవాలో రీజన్ ఎత్తుకుంటా ఉంటారు నూడుతోల వల్ల. ఇద్దరు పొలిటికల్ లీడర్లు ఆపోజిట్. నువ్వు ఎస్ అంటే నేను అనాలి, మళ్ళీ గవర్నమెంట్ బాగానే సరే నువ్వు ఎస్ అంటే నేను అంటారు. రూల్ లాగా ఉంటుంది. అంతే తప్ప యూనిఫామ్గా పనిచేయడం అంటే ఉండదు. ఎలక్షన్స్ అంటే కేవలం ఎలక్షన్స్ అప్పుడే ఉండాలి తప్ప మిగతా టైంలో రాజకీయాలు ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో రోజు ఉంటాయి రాజకీయాలు. ఇవి ఏంటంటే రోజు అనమాట. ఎందుకంటే వీళ్ళు సంవత్సరానికి ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్ అంటాడు, తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అంటాడు, తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్ అంటాడు, తర్వాత స్టేట్ ఎలక్షన్ అంటాడు, సెంట్రల్ ఎలక్షన్స్ అంటాడు. ఏదో ఒకటి ఇద్దరు అనుకుంటా ఉంటారు, దుమ్మెత్తి పూసుకుంటూ ఉంటారు. ఇది మోస్ట్ ఇదనమాట. ఇది వెల్త్ పరంగా తీసుకుంటే ఎలా ఉందంటే సార్ అసలుకి మీరు ఈవెన్ ఇప్పుడు అమెరికాలో కూడా ట్యాక్సేషన్ 30 to 40% మనలానే ఉంటుందండి ట్యాక్సేషన్. కానీ హెల్త్ కేర్ టోటల్లీ ఫ్రీగా ఉంటాయి వాళ్ళ సిటిజన్కి అక్కడ. ఎడ్యుకేషన్ అప్ టు 12th వరకు అక్కడే టోటల్లీ ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు ట్యాక్స్ కట్టిన ఆ అమ్యూనిటీస్ అన్ని సూపర్గా ఉంటాయి అనమాట, హై క్వాలిటీ లెవెల్లో ఉంటాయి. ఇండియాలో అలా కాదు, ట్యాక్స్ పే చేస్తాం అమెరికా లాగా ఏముండదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ వేరే జబ్బులు తగిలించుకుని బయటకు వస్తాం. ఆ రష్ చూసినా, ఆ ట్రీట్మెంట్ చూసినా సరే. అందుకని ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ఎందుకు కట్టాలి ఇక్కడ అన్నట్టు అనిపిస్తారు అనమాట. అందుకనే ఇండియాలో ఏంటంటే ఉన్నోని చూస్తే లేనోడు చాలా జలసీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఇండియాలో ఆ ఎన్విరాన్మెంట్ అలానే ఉంటుంది.
ఎందుకంటే వాళ్ళు లగ్జరియస్ కార్లు లగ్జరియస్ లైఫ్ని చూసేసరికి అవతల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లేవు కాబట్టి వీళ్ళ మీద ఒక రకమైన జలసి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. వెస్ట్రన్ కంట్రీస్లో అట్టగదు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఇంకా. ఓకే. అందుకని అక్కడ వెల్త్ డిస్ప్లే చేసే పద్ధతి వేరు, ఇండియా లాంటి కంట్రీలో వెల్త్ డిస్ప్లే చేసే పద్ధతి వేరు అనమాట. ఇక్కడ ఏంటంటే ఉండడు అవుతాడు, లేనుడు ఇంకా లేనుడు అవుతుంటాడు. ఆపర్చునిటీస్ రెండుకి ఇద్దరికి చాలా గ్యాప్ వస్తుంది అనమాట. అట్లా ఇండియాలో డివిజన్ చాలా ఎక్కువ ఉంది, రిచ్కి తక్కువ రిచ్. డిఫరెన్స్ కూడా చాలా ఉంది సార్. ప్రతి చోట అర్బన్కి రూరల్కి ఇట్లా ప్రతి చోట ఏమిటంటే డిఫరెన్స్ ఉంది. ఇజ్రాయల్ అలా కాదు, వ్యవసాయం చేసే వాళ్ళైనా సిటీ వాళ్ళైనా మిలిటరీలో వాళ్ళు అందరు కూడా ఒక యూనిఫామిటీ ఉంది అక్కడ అనమాట. అన్నిటికన్నా మించి వాళ్ళు బహుశా 18 సంవత్సరాలకి మిలిటరీలో ఉండడం వల్ల ఆ స్పిరిట్ వచ్చినట్టుంది వాళ్ళకి. ఇండియాలో కూడా చూడండి, మీరు మిలిటరీలో వర్క్ చేసి వచ్చారనుకోండి, బై డిఫాల్ట్ మీరు అన్ని మర్చిపోతారు, దేశం ఫస్ట్ అంటారు. ఎందుకంటే దేశం కోసం చేసిన వాళ్ళ త్యాగాలు వాళ్ళకి గుర్తుంటాయి అనమాట. ఎన్విరాన్మెంట్ అలా వాళ్ళకి వస్తాయి. ఇక్కడ అనుకోండి మనం టిక్ టాక్ వీడియోలు చూసుకుంటే వాళ్ళ మీద సెటిల్ వేస్తా ఉంటాం. బహుశా గవర్నమెంట్ వాళ్ళు కనుక వీళ్ళు కూడా మ్యాండటరీ చేస్తే మేబీ యూనిటీ వస్తుంది. యూనిటీ వచ్చిందంటే మనం 100 కోట్ల 140 కోట్ల జనం మనకు అవసరం లేదండి. ఇజ్రాయల్ లాగా 1 కోటి 2 కోట్లు చాలు, దుమ్మెత్తి పోయి ఒక 2-3 స్టేట్స్ కలిస్తే చాలు అనుకుంటున్నాను. డెఫినెట్గా బేసిక్ చెప్పాను కదా, డివిజన్ ఎక్కువ ఉంది ఇక్కడ. వాళ్ళకి మామూలు టైంలో ఉన్నా సరే, రాజకీయాల్లో ఉన్నా సరే, బట్ కంట్రీకి ఏదైనా అయినప్పుడు మొత్తం ఒకటి అవుతారనమాట. ఆ స్పిరిట్ అనేది చాలా తక్కువ ఉంది మన దగ్గర అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం అలాంటి. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 అవర్స్, టోటల్లీ 6 అవర్స్ ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.